మెయిన్ ఏంటంటే వెజ్ థాలీ కూడా మేము కొంచెం స్పెషల్ అమ్మా ఇది. అంటే అంటే ఏంటి స్పెషల్ అని అంటే ప్రతి చోట కూడా ఉంటుంది. మనం హైవేస్ మీద రెస్టారెంట్లో చూసుకున్నప్పుడు కానీ ఏదైనా హోటల్లో వెజ్ థాలీస్ అనేవి స్పెషల్ ఉంటాయి. కానీ మీ దగ్గరకు వచ్చి ఇన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఇన్ని బిర్యానీస్లో ఉన్నా కూడా మీ వాళ్ళు బిర్యానీస్ చెప్పారు. అలాగే వెజ్ థాలీ కూడా మా దగ్గర చాలా స్పెషల్ అని చెప్పారు. అంటే వెజ్లో మెయిన్ ఏంటంటే వాళ్ళు ఇంటి దగ్గర భోజనం ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా చేసేలాగా. నెక్స్ట్ ఏంటంటే అరిటాకులు తినటం చాలామందికి శ్రేష్టం అని చెప్పి అనుకుంటారు. అందుకని అరిటాకు పళ్ళెంలో అరిటాకు లైన్ చేసి అన్ని రకాల ఐటమ్స్ పెట్టి, రెండోది ఈ దీంట్లో వాడి ఇప్పుడు నెయ్యి ఉందమ్మా, నెయ్యి కూడా ఏంటంటే మనం బయట కొన్నాం. ఒక గృహిణి దగ్గర ఉండి నెయ్యి వాళ్ళు చాలా బాగా కాసి ఇంటికాడ ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి సేకరించి మేము నెయ్యి వాడతాం. దానివల్ల ఏంటంటే ఆ నెయ్యి గురించి కూడా మాకు చాలా మంచి పేరు వచ్చింది. మంచి క్వాలిటీగా ఉంది నెయ్యి అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. అదేవిధంగా ముద్దపప్పు విషయంలో కూడా ఆ పప్పు కూడా చాలామంది యూజ్ చేయరు, కానీ మేము ముద్దపప్పు ఇది చాలా మంచి పేరు, ఇది కూడా మంచి పేరు వచ్చిందమ్మా. ఇలాగా వెజ్లో అన్ని ఐటమ్స్ కూడా మంచి పేరు వచ్చింది. అందుకని వెజ్ ఐటమ్ చాలామంది ఈ ద్వారకా తిరుమల దగ్గరలో ఉండటం వల్ల ఎక్కువ మంది వెజ్ ఐటమ్ చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ భోజనం కూడా మనకి ఇంట్లో ఎలా వండుతారో అలాగే నాకు అనిపిస్తుంది. అంటే బయటకు వచ్చి తిన్నంత ఫీలింగ్ అయితే రావట్లేదండి. మీరు చెప్పింది నిజమేనా అనుకుంటా. కాదమ్మా, కరుడు కూడా మేము ఆల్రెడీ రైతు దగ్గర నుంచి పాలు తెప్పించి పచ్చగా సపరేట్గా మేము కాంచి ఆ కరుడు అదే వాడతాం. ఇప్పుడు క్వాలిటీ విషయంలో అసలు ఇప్పుడు కూడా రాజీ పడకుండా ఈ వేళ అలాగా మెయింటైన్ చేస్తున్నామంటే వెజ్ థాలీ గురించి అంత నేమ్ రావడానికి కారణం కూడా అదే మాది. అంటే ఇంత నాన్ వెజ్ ఐటమ్స్ని బీట్ చేసుకుని మీ వాళ్ళు ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే బేసిక్గా ఎవరైనా నాన్ వెజ్ తిన్న వాళ్ళు వెజ్ ప్రిఫర్ చేస్తారు, అది ఓకే. కానీ ఇంత నాన్ వెజ్ ఐటమ్స్లో కూడా నేను ఏవి బాగుంటాయి బెస్ట్ వెజ్ నాన్ వెజ్లో కూడా చెప్పండి అని చెప్పినప్పుడు వెజ్ థాలీ బాగుంటుంది అని చెప్పి మీ వాళ్ళు చెప్పడం జరిగింది. దానివల్ల నేను వెజ్ థాలీ ఆర్డర్ చేశాను. టేస్ట్ అయితే బాగుందండి.